శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు యోగించకపోతే ఎటువంటి సమస్యలు కలగజేస్తాడు, దానికి ఏంటి రెమెడీస్ అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా శుక్రుడు యోగిస్తే ధనలాభాలు, భోగభాగ్యాలు, విదేశీ అవకాశాలు, విలాసాలు, మంచి వెహికల్స్, మంచి ఇల్లు ఇవన్నీ కలగజేస్తూ ఉంటాడు. దాంపత్య సౌఖ్యం కూడా కలగజేస్తాడు. అదే శుక్రుడు కనుక బాలేకపోతే అంటే దుస్థానాలలో ఉన్న నీచపట్టిన, ముఖ్యంగా 8, 12 లేదా 6 ఈ భావాల్లో ఉండి నీచపట్టడం కానీ జరిగినా కూడా శుక్రుడు ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా గురుపాలిత లగ్నాలకి శుక్రుడు ఎక్కువగా సమస్యలు కలగజేస్తూ ఉంటాడు. గురుపాలిత లగ్నాలు అంటే ఏంటి? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం ఇవన్నీ గురుపాలిత లగ్నాలు అవుతాయి. ఈ లగ్నాలకి శుక్రుడు కనుక పాడైపోతే తీవ్రమైన సమస్యలు కలగజేస్తూ ఉంటాడు. శుక్రుడు కనుక 6వ భావంలో ఉంటే అంటే శత్రుక్షేత్రంలో ఉంటే 6వ భావంలో కనుక ఉంటే శత్రు బాధలు, కొలీగ్స్తో గొడవలు, నైబర్స్తో గొడవలు, ఏదో ఒక గొడవలు అనేవి జరుగుతూ ఉంటే శుక్రుడు కనుక 6వ భావంలో ఉంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు, కొలీగ్స్తో గొడవలు వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఆఖరికి హెరాస్మెంట్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి ఆఫీస్లో వీళ్ళకి. ఇటువంటి గొడవలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు శుక్రుడు కనుక 6వ భావంలో ఉంటే. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఏదో ఒక అనారోగ్య సమస్య, ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలి, మందులు వాడాలి అనేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడు కనుక 6వ భావంలో ఉండి అది కనుక యోగించకపోతే. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు, కొలీగ్స్తో గొడవలు, ఇందాకే చెప్పుకున్నట్టుగా రుణ బాధలు, అప్పులు తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడు విలాసాల కోసం అప్పులు తీసుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్ బైక్ కొన్నాడు, నేను బైక్ కొనాలి అని చెప్పి అప్పులు తీసుకోవడం, ఇలాంటి టైప్ ఆఫ్ రుణ బాధలు ఎక్కువగా ఉంటే శుక్రుడు కనుక పాడైపోయి 6వ స్థానంలో ఉంటే. కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు, అధిక ఖర్చులు, ఏదో చూపించుకోవాలి, నేను హైఫైగా ఉండాలి అని చెప్పి టీవీలో కొనడం ఇలాంటివి చేయడం, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. దంపతుల మధ్య ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా శుక్రుడు కనుక 6వ భావంలో ఉంటే మగవాళ్ళకి ఎక్కువగా ఆడవాళ్ళతో సమస్యలు ఉంటాయి. ఆపోజిట్ జెండర్ వాళ్ళతో ఎక్కువ గొడవలు వస్తూ ఉంటే 6వ భావంలో కనుక శుక్రుడు పాడైపోతే కుటుంబంతో గొడవలు, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే శుక్రుడు కనుక 8వ భావంలో ఉంటే, 8th హౌస్లో ఉంటే, అక్కడ యోగించకపోతే, కొన్ని లగ్నాలకి 8th హౌస్లో ఉన్న యోగిస్తాడు, అలా కాకుండా వాళ్ళకి యోగించకుండా ఉంటే 8వ భావంలో ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి రావడం, ఎప్పుడు జబ్బు ఉంటుంది, అది మందులు వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. మందులు వాడడం ఆపేస్తే మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, సౌందర్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయంటే ఎలా చెప్పాలి, స్కిన్ డిజార్డర్స్, ఎక్కడైనా రకరకాల ఎగ్జిమా లాంటి వ్యాధులు రావడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు 8th హౌస్ కనుక పాడైపోతే. ఆస్తి సంబంధిత సమస్యలు, ఆస్తులకు సంబంధించిన సమస్యలు, కోర్టులో కేసు వెళ్తూ ఉంటుంది, ఎంతకీ తెగదు, ఈ విధమైన సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు 8th హౌస్లో శుక్రుడు కనుక పాడైపోతే. దాంపత్య సౌఖ్యం ఉండదు, భార్యాభర్తల మధ్య కీచులాట్లు, దాంపత్య సౌఖ్యం లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆకస్మిక ధన నష్టాలు, ఎప్పుడు సడన్గా డబ్బులు పోతాయి, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళకి లాభం రాదు, నష్టం వస్తూ ఉంటుంది. ఆకస్మిక ధన నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి 8th హౌస్లో కనుక శుక్రుడు పాడైపోతే. అదే 12th హౌస్లో కనుక శుక్రుడు పాడైపోతే వైద్యం కోసం ఎప్పుడు ధన వ్యయం. 8th హౌస్లో ఏంటి, ఎప్పుడు మందులు వేసుకుంటూ ఉండాలి, ఆపేస్తే జబ్బు జరగబడ్డం లాంటివి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఏదో ఒక సమస్య రావడం, వైద్యం కోసం ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. శయ్యా సౌఖ్యం లేకపోవడం, నిద్ర సౌఖ్యం లేకపోవడం, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, దంపతుల మధ్య సౌఖ్యం లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తప్పుడు దారులలో వెళ్తూ ఉంటారు ఎక్కువగా, ఏ విషయంలో అయినా తప్పుడు దారులు వెళ్తూ ఉంటారు. వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తప్పుడు దారులు వెళ్తారు, రుణాలు తీసుకుంటూ ఉంటారు, రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు వీళ్ళు, రుణ సమస్యలు ఎక్కువైపోతాయి, రుణాలు తీర్చలేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి శుక్రుడు కనుక 12వ భావంలో పాడైపోతాయి. ఓవరాల్గా ఏంటంటే శుక్రుడు కనుక పాడైపోతే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, రుణ సంబంధిత సమస్యలు, విలాసాల కోసం డబ్బులు ఖర్చు చేయడం, దాన్ని తీర్చలేకపోవడం, మళ్ళీ ఆస్తి తగాదాలు రావడము, ఇలాంటివన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము, లేదంటే దంపతుల మధ్య కీచులాట్లు, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ జరగడము, కొలీగ్స్ మధ్యలో గొడవలు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటే శుక్రుడు పాడైపోతాయి. మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఈ రెమెడీస్ చేసుకోవడం వలన
ఈ సమస్యల యొక్క తీవ్రతరం తగ్గుతుంది. ముఖ్యంగా శుక్ర మహాదశలో ఈ సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు చెప్పే రెమెడీస్ చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది. పెద్ద పెద్ద సమస్యలు కొంత తగ్గి కాస్త దాటి ముందుకు వెళ్ళగలం అనేటువంటి స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. ఆ రెమెడీస్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా శుక్రుడు పాడైన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి శుక్రుడు పాడైంది అని తెలిస్తే ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి తెల్లటి పువ్వులతో. ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పువ్వులతో పూజించాలి. దీనివల్ల ధన సమస్యలు తగ్గుతాయి. ఇంకొక రెమెడీ ఏంటంటే, శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ఆడపిల్లలకి, చిన్నపిల్లలు, లేడీస్కి, చిన్న చిన్న అమ్మాయిలకి, పెద్దవాళ్ళు కానటువంటి అమ్మాయిలకి, 14 years లోపల అమ్మాయిలకి ఏదైనా స్వీట్లు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి తినుబండారాలు ఇవ్వడం, పంచదార, బెల్లం లాంటివి ఇస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినా కూడా ఆడవాళ్ళతో వచ్చే గొడవలు తగ్గుతాయి. వీళ్ళకి కొలీగ్స్తో వచ్చే గొడవలు, ఆడవాళ్ళతో వచ్చే గొడవలు అవి తగ్గిపోతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం నాడు ఆడపిల్లలకి లేదా చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు, స్వీట్లు ఇలాంటివి పంచిపెట్టడం వల్ల, చీమలకి పంచదార వేయడం వలన ఆర్థిక సమస్యలు కాస్త సర్దుబాటు అవుతాయి, రుణ బాధలు తగ్గుతాయి. మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం వల్ల ఆర్థిక బాధలు, రుణ బాధలు తగ్గుతాయి. దాంతోపాటు చీమలకి పంచదార వేయడం కూడా ఆర్థిక బాధలకి, రుణ సమస్యలకి చక్కటి రెమెడీ. ఇక శుక్రుడి నుంచి వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవాలి, ఈ ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటివి తగ్గించుకోవాలంటే ఎప్పుడు ఉతికిన వస్త్రాలు వేసుకోవాలి, తెల్లటి వస్త్రాలు వేసుకోవడం మంచిది. ఉతికిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో వేసుకుంటూనే ఉండాలి, తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి. కుదిరితే కాస్త లుక్ బాగుండేలా చూసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవడం, పర్ఫ్యూమ్ కొట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వలన కూడా కాస్త తోటి వాళ్ళతో గొడవలు రావడం లాంటివి, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కొంత సర్దుబాటు అవుతాయి. ఇక శుక్రుడు కనుక పాడైపోయి ఉంటే వీళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తున్నట్టే, ఎప్పుడు ఇల్లు మారినా, ఇల్లు కొనుక్కున్నా వీళ్ళు ఏం చేయాలి అంటే ఆగ్నేయంలో కిచెన్ ఉండేలా చూసుకోవాలి. ఆగ్నేయంలో కిచెన్ ఉండేలా చూసుకుంటే కొంతవరకు శుక్రుడు యొక్క అనుకూలత ఉంటుంది. అంతేకాకుండా శుక్రగ్రహానికి జపం చేయించుకోవాలి. కనీసం ఒకసారైనా శుక్ర మహాదశలో శుక్రగ్రహానికి జపం చేయించుకుంటే కొంతవరకు మంచిది. ఆ తర్వాత ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధమైన రెమెడీస్ చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి.